నా చెల్లి కూడా ఇప్పుడు ఆలపాటింటి వారి కోడలత్తా. నీ బుల్లి కూతురు ఇప్పుడు ఈ దేవరపాటిగాడి పెళ్ళాం. మంచైనా చెడైనా నేను దీంతోనే నడవాలి. ఇట్లాంటివేమన్నా ఉన్నా దీంతోనే చేయించాలి. నువ్వు రా. ఇగో నువ్వెంత చెప్పినా నా అమ్మి నీతో రాదు. అట్ట అంటే కుదరదత్తా, రావాల్సిందే. నా అమ్మి రాదని చెప్తున్నాను కదా. రావాలి. రాదు. రావాలి. రావాల్సిందే. రాదు. రావాలి. రాదు. రావాలి. అఖిలమ్మా, వాళ్ళ ఒక్కొక్కరి మొహాలు చూసావా? అత్తయ్యో, ఆనందంతో గర్వంతో ఓ వెలిగిపోతున్నాయి. ఆ గర్వం ఎంతసేపు ఉంటాదిలేరా? ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అన్నట్టు ఎలగని కూసింతసేపు. మనవడా, అందరూ వచ్చినట్టే కదా? అవతల పంతులు గారు వెయిట్ చేస్తున్నట్టున్నారు. పదండి. తాతయ్య, బయలుదేరదాం గాని ఇంకా అసలైన వాళ్ళు రాలేదు. ఎవరు మనవడా? మీ అత్తయ్య? అయ్యయ్యో, అటు చూడు తాతయ్య. అత్త వెనకాల చెత్త రెడీగా ఉన్నారు. మయ్యా, చూసావా వెంకీకడు చెత్త అని నిన్ను నన్నే అంటున్నాడు. విన్నాలేరా వెధవా? అట్లాంటి విన్నప్పుడు విన్నట్టుండాలి, రాసుకుని పూసుకోకూడదు. మూసుకో. అందరూ వచ్చారు. ఇంకెవరు? ఓహో, మ్యాగీ పాప కోసమా? అవును తాత. నా పెళ్ళంతోనే పని మొదలు పెడదాము అని అనుకున్నాను. అనుకుని మంచి పని చేసేవులే వెంకీ. అవును బావా, మ్యాగీ అక్క మాట కఠినమేమో కానీ చేయి మంచిదే. కానీ తను పైనుంచి ఇంకా దిగలేదే. వస్తుందో రాదో అన్నయ్య, నేను వెళ్ళి చూసిరానా? చూసి రావడం కాదమ్మా, పిలుచుకు రావాలి. మనవడా, నువ్వు తగులుకో చెప్తా. అలాగే తాత. హలో నా చిక్రీ చెకోడి. ఎక్కడున్నావు బంగారం? వస్తావా? వచ్చి ఎత్తుకురమ్మంటావా? బావుగారు, ఈడు నా బిడ్డని బంగారం అన్నా రాదు, బతిమిలాడినా రాదు. నేనెప్పుడో రెడీ. అత్త, నా బంగారు కోడిపెట్ట ఆల్రెడీ రెడీ అయి వెయిట్ చేస్తుంది. గదిలో దాన్ని నీ వైపుకు లాగావు కదా, రాదేమో అనుకున్నా. కానీ దాని మనసు నా వైపు లాగింది, చూసావా? పద.
ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్ణోతిభిక్షీరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్రః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అయ్యా వెంకటేష్ నాయుడు గారు, పూజ పూర్తయిపోయింది. ఒక గుప్పెడి ధాన్యం పట్టుకొని ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని ఆ మిషన్ని స్విచ్ ఆన్ చేయండి. వెళ్ళిపోయా. రేయ్, నా హ్యాండ్తో కాదురా, నా లక్కీ హ్యాండ్తో చేస్తున్నా. బావుగారు, ఏ హ్యాండ్తో స్విచ్ ఆన్ చేసినా మిషన్ తిరగదు, మిల్లు నడవదు అని ఆడికి తెలియడం లేదు. అఖిలమ్మా, ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా వాడెంత అన్లక్కీ ఫెలో అని. లక్కీ హ్యాండా? మీ వదిన హ్యాండ్ రా. ఏంటి మా వదినే? హలో, ఏ చిక్రీ చకుడి, ఏంటి చూస్తున్నావు? వెళ్ళి ధాన్యం పోసొచ్చి తర్వాత నేను రఫ్ ఆడించేస్తా. వదినా, పోయి ఈ మేఘమ్మతో పని మొదలు పెట్టడం ఏంటి? మరే ఆవిడ చేత్తో పని మొదలు పెడితే దురదృష్టమే కానీ అదృష్టం ఎలా అవుద్ది? అమ్మా మ్యాగీ, దేవుణ్ణి మొక్కుకొని వెళ్ళి స్విచ్ ఆన్ చేయమ్మా. అలాగే తాతయ్య. అమ్మా, ఈ వడ్లు తీసుకొని మిషన్లో వేయండి అమ్మా. ఓం మహాదేవి చ విద్మహి విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః.